హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. నేనైతే ఒక విలేజ్కి వచ్చాను. చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, వెనకాల చాలా ఎత్తైన ప్రాంతం ఇది. గాలి అయితే విపరీతంగా కొడుతుంది. అసలు ఇది కొత్తగా రీసెంట్గా వేసిన రోడ్. ఇది మినిమం 2 years అవుతుంది రోడ్ వచ్చి. చాలా అదృష్టం, ఇలాంటి కొండలపైన రోడ్డు రావడం అనేది చాలా అదృష్టం. చూడండి, ఇదిగో ఇది ఎంత డౌను, దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత హైట్లో ఉందో తెలిసిపోద్ది. చూడండి ఒకసారి, అసలు ఎంత హైట్లో ఉన్నారు. ఇదిగో విలేజ్ని చూడండి ఒకసారి. ఇదిగో చిన్న విలేజ్, ఇదిగో చాలా అందంగా ఉంది. దట్టమైన అడవులు. ఇదిగో పైన ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి ఒక 3 villages ఉన్నాయి. సో ఆ 3 villagesకి తర్వాత వెళ్దాం, చూపిస్తాను. కామెంట్ చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కనుక. నేను అన్నీ ఈ కొండల పైన అవన్నీ కూడా ఊర్లే. సో చూడండి ఒకసారి చూపిస్తాను. అక్కడ కింద కనబడుతుంది ఒక విలేజ్, దాన్ని జూమ్ చేసి చూపిస్తాను. ఆ కింద లైట్ కనబడుతుంది కదా, ఇదిగో ఇది ఒక చిన్న విలేజ్ అన్నమాట. చుట్టూ చూసుకుంటే దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ అడవుల మధ్య ఇదిగో ఒక విలేజ్ కనబడుతుంది. అంత క్లారిటీగా అయితే లేదు కానీ ఇదిగో ఇది ఇక్కడ ఉందన్నమాట ఆ విలేజ్. మళ్ళీ ఆ పైన అవి తెల్లగా కనబడుతున్నాయి కదా, వైట్గా కనబడుతున్నాయి కదా, అవి కూడా అవి పైన ఉన్నవన్నీ కూడా ఆ విలేజ్లు, అవి ఆ కొండల పైన చూసుకోవచ్చు. ఇదిగో ఇది ఇలా ఉందన్నమాట. వీళ్ళకి అసలు రోడ్ రావడం చాలా గ్రేటు. చాలా భయంకరంగా ఉంది. అసలు నా బాధలు చూడాలా, ఇటు వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు. చూడండి, డౌను, మొత్తం డౌను. అసలు ఇటు వీడియో పైన ఫోకస్ చేయాలా, బండిని దించాలా అర్థం కావట్లేదు. పడిపోయే పరిస్థితి. డౌన్ అయితే మామూలుగా లేదు. అసలు ఏమైనా ఉందా ఇక్కడ? పడితే అంతే సంగతి. రావాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి. ఎవరైనా వచ్చి ఈ విలేజ్ని విజిట్ చేయవచ్చు, కానీ ఏమాత్రం బ్రేకులు లేకపోతే కష్టం. మొత్తం ఎదుగో కొండ. అమ్మ బాబోయ్, చూద్దాం ఏదైతే అయింది. జాగ్రత్త. బ్రేకులు పట్టట్లేదు, బ్రేకులు కాయట్లా. డౌన్. మా బాబు, ఏమాత్రం మిస్టేక్ వచ్చిందా ఇంకా వెళ్ళిపోయినట్టే కిందకి, ఇంకా సమస్యే లేదు. సో ఇక్కడ నుంచి బ్రేకులు కూడా కాయట్లేదు అసలు. మొత్తం ఇది సిప్స్ రాయలు ఉన్నాయి కదా, దానివల్ల బ్రేకులు కాయట్లేదు. సో రోడ్ అయితే ఇచ్చాడు కానీ అయ్యా మరీ దారుణంగా ఇలానా. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ బ్రేకులు చూసుకోండి అయ్యా, పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే ఇంకా బోల్తా కొట్టడమే. ఇంకా మొత్తం డౌనే. ఇక్కడ నుంచి పడితే ఏమైనా ఉందా? కానీ ఏదేమైనా ఆ రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు ఉంటే ఎప్పటికైనా ఏ విలేజ్ అయినా సరే కానీ కొద్దిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు ఉండాలి మెయిన్. ఒక ఊరు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా రోడ్డు అవసరం. కిలోమీటర్స్ 8 మాత్రం పక్కా ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి నడుచుకుంటూ కిందకి
వచ్చి వాళ్ళ సొంత సామాన్లు కానీ సరుకులు కానీ తెచ్చుకోవడానికి పోని కింద దిగేశారంటే ఓకే డౌనే, వచ్చేటప్పుడు కిందకు వచ్చేస్తారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ విలేజ్కి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే స్టార్ట్ అవుతున్నారో అక్కడి నుంచి వాళ్ళు ఊరి ఇంటికి చేరుకునేదాకా మొత్తం కొండల మధ్య నుంచే నడుచుకుంటూ ఇరుకైన మార్గాల నుంచి వచ్చేవాళ్ళు. ఓన్లీ ఇలా అయ్యింది చాలు, ఆ మాత్రము ఇలా బళ్ళతో నెమ్మదిగా తిరగొచ్చు. అది కూడా వాళ్ళు రేషన్ కానీ ఏదైనా ఒక్కొక్కరికి 30 కేజీలు 40 కేజీలు మనుషులే ఇంకా ఎత్తుకొని ఈ ఘాటంతా మూసుకొని వచ్చేవారు. మొత్తం కొండనే, మొత్తం అడివే, లోయలు, కొండలు చూస్తున్నారు కదా, ఇదిగో మొత్తం కొండలు, లోయలు అసలు ఎలా ఉన్నాయి. మా గిరిజన ప్రాంతాలు, మా గిరిజన గ్రామాలు. సో ఇలాంటి కొండలపైన జీవించడానికి, బ్రతకడానికి ఇది ఒక మాకు వారసత్వం అన్నమాట. మా పూర్వీకులు మమ్మల్ని ఇట్టా పడిచేసి వదిలేస్తారు, ఇంకెక్కడికి పోలేం. సావైనా బ్రతకైనా ఇంకా ఇలాంటి ఇక్కడే ఉండాలి, తప్పదు. సచ్చేదాకా ఇంకా కష్టాలు చేయాలి, కష్టాలు చేస్తూనే బ్రతకాలి. ఒక స్లాప్ ఇలాంటి దగ్గర స్లాప్లు ఏంటి బ్రో అంటే, రోడ్డు ఉంటే అవుతుంది, ఎందుకు అవ్వదు. ఒకప్పుడు అలా మట్టి గోడలతో ఉండే ఇల్లు ఈరోజు స్లాపుల దాకా ఉన్నాయి, స్లాప్ల వరకు వచ్చి ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవి కూడా స్లాప్లకి ప్రిపేర్ అవుతున్నారు. సో అదిగా మొత్తం కింద డౌను. అదిగో అక్కడ కనబడుతుంది లైట్గా విలేజ్. సో మొత్తం డౌనే కింద దాకా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చిన్న మిస్టేక్ జరిగినా ఇంక అయిపోయింది. అడ్డంగా పోయింది. ఈ కొండలు, గుట్టలు, అడవులు మా ప్రపంచం. ఇగో చూసారా, రోడ్ రావడం వల్ల ఇది స్కూల్ అన్నమాట. ఎంత బాగుంది. చూడండి, పాఠశాల అదిరిపోయింది కదా కొండలపైన అయినప్పటికీ కూడా. ఇగో ఎటువంటి పర్వతాలు ఉన్నాయి చూడండి. సో టాయిలెట్స్, స్కూలు ఈరోజు బడి లేదు ఎందుకంటే సారీ. ఇదో కిచెన్, ఎంత నీట్గా కట్టుకున్నారు. ఇగో వంటగది, ఎటు చూసినా ఆడేది, ఇంకేముంది మామూలే. ఇగో ఎటు చూసినా ఆడవి. సో ఏం చేస్తాం, అడవి బిడ్డలకి మంచి పాఠాలు చెప్పే బడి ఇది, గుడి. సో ఇదన్నమాట టాయిలెట్స్. కొండలు మామూలే, ఎటు చూసిన కొండలు, దట్టమైన అడవి. అదొక చిన్న విలేజ్. సో కనబడుతుంది కదా విలేజ్. చూడండి రోడ్డు వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటుందో. ఇది 2 సంవత్సరాలకే స్కూల్ నిర్మించబడ్డది, నిజంగా లక్కీ. సో గైస్ చూసారు కదా, ఇదిగో స్కూలు. మొత్తానికి చెమటలు వచ్చేసాయి, ఎందుకంటే ఎండ అయితే చాలా గట్టి కొడుతుంది, గాలి అంత చల్లగా కొడుతుంది. అయినప్పటికీ ఎండలు మాత్రం దంచి పడేస్తున్నాయి. సో ఇది మా బ్రతుకులు, మా గిరిజన బ్రతుకులు. ఎప్పుడు మారుతాయో తెలియదు. మారుతాయంటే ఇంకా ఆశ లేదు, ఎందుకంటే ఇలాంటి కొండలపైన ఇంకా జీవితం ఏముంది, ఇంతే. ఇంకా ఎటు చూసిన అడవులు, కొండలు, ఇదే ఇంకా ప్రపంచం. వేరే ప్రపంచం తెలియదు.
సో ఇక్కడ ఎన్నో లైఫ్లో అడ్జస్ట్మెంట్లు అవ్వాలి, సర్దుకుపోవాలి, లేదంటే జీవితంలో ముందుకెళ్ళాం. ఎంత ఆశలు ఉన్నా సరే చంపుకోవాలి. సో అటువంటి జీవితాన్ని జీవించగలిగితే మాత్రమే కొండలపైన జీవించగలుగుతాం. సో అది మా బతుకులు ఇలా ఉంటాయి. ఇంకా ఏం చేయలేము, దీన్ని ఎవరిని తప్పు పట్టలేము. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. సో మాకు మా పూర్వీకులు ఇది ఒక వారసత్వం లాగా మమ్మల్ని ఇలాంటి కొండలపైన వదిలేసారు. ఇంకా దీన్ని కంటిన్యూ చేయాల్సిందే. రేపటి తరానికి కూడా ఇదే. ఇంకా మాకు చదువుకున్న జాబ్స్ ఉండవు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏం చేస్తాం, తప్పదు, బతకాల్సిందే. సో అదే అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో లైక్ కూడా చేయండి. ఎక్కువ అయిపోతుంది కనుక నేను పైన వెళ్ళలేదు, ఇంకా పైకి ఉన్నాయి ఊళ్ళు. అవి మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా. ఎందుకంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే చూపిస్తాను. అక్కడ పైన ఒక 3 ఉంటాయి విలేజెస్, అక్కడ వరకు రోడ్ అయితే వెళ్ళింది. సో ఇంకా రోడ్ వర్క్ అవుతూనే ఉంది, పైన వెళ్ళలేదు. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఆ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్.